ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరో మొత్తం పోయిందని వినుకున్న టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై నటి జత్వానీ విషయంలో వైసీపీ నాయకుల భజన చేస్తూ చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధంగా కొంతమంది అధికారులు పనిచేశారని, ఆ ఐపీఎస్ అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. వైసీపీ హయాంలో తాడేపల్లిలోని దొంగల బ్యాచ్ కోసం కొందరు పోలీస్ అధికారులు సిగ్గు లేకుండా పనిచేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడం లేదని, బహుశా వాళ్లు ఐపీఎస్ శిక్షణ మరిచిపోయి వైసీపీ దగ్గర శిక్షణ తీసుకున్నట్లు ఉందని టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. మరోపక్క ముంబై నటి కాదంబరి జత్వానీ వేధింపుల వ్యవహారంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. వీరిపై తదుపరి చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వారో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. దీంతో ఇందులో ఒకరైన ఓ ఐపీఎస్ అధికారి హైకోర్టును ఆశ్రయించారు. కాదంబరి జత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఇప్పటికే సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గుర్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిపై తదుపరి చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో వీరిలో ఒకరైన ఐపీఎస్ కాంతి రాణా టాటా ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టాటా దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. కాదంబరి జత్వానీపై వేధింపుల కేసులో అరెస్టు కాకుండా కాంతి రాణా టాటా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మరోవైపు కాదంబరి జత్వానీపై వేధింపుల కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. దీంతో ఆ తర్వాత నిందితులుగా ఉన్నట్లు భావిస్తున్న ముగ్గురు ఐపీఎస్లు అప్రమత్తమవుతున్నారు. వీరిలో ఒకరైన కాంతి రాణా టాటా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇతర ఐపీఎస్లు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. అదే జరిగితే వీరి పిటిషన్లపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే వీరి పిటిషన్లు పరిశీలించిన తర్వాత వీరికి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. ముంబై నటి కేసులో కావాలనే వైసీపీ నాయకులను ఇరికించిన కూటమి ప్రభుత్వానికి ఇది ఊహించని ట్విస్ట్ అని, వారికి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని ఆ పార్టీ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.